మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఎల్ఐసి వద్ద అన్క్లెయిమ్డ్ ఏవైతే డిపాజిట్స్ నిధులు 881 కోట్లుగా ఉన్నట్టుగా ఎల్ఐసి ప్రకటించడం జరిగింది. ఇదేంటిదో చూద్దాం. అంటే ఎల్ఐసిలో 2023-24 సంవత్సరానికి గాను కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా తీసుకోనటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని, అంటే క్లెయిమ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని అన్క్లెయిమ్డ్ అంటారనమాట. అంటే ఈ బీమా పరిహార నిధులు ఏవైతే ఉన్నాయో 880.93 కోట్లుగా నమోదవడం జరిగింది. అది చెప్పడం జరిగింది. అయితే ఈ అన్క్లెయిమ్డ్ అంటే ఏంటిదో చూద్దాం. అసలు క్లెయిమ్డ్ అంటే ఏంది? మనం ఒక పాలసీ చేసినాం, ఏదైనా జరిగింది, రిస్క్ ఏం జరగలేదు, మెచ్యూర్ అయిపోయింది. 20 ఏళ్ళలో, 25 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 35 ఏళ్ళలో, 15 ఏళ్ళలో ఆ టైం ఫ్రేమ్ తోటి అయిపోయింది, మెచ్యూర్ అయింది, బాండ్ ఇచ్చేసినాం, పైసలు తీసుకున్నాం. ఏదైనా జరిగింది, రిస్క్, ఫ్యామిలీ మెంబర్స్, భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, పిల్లలు, వాళ్ళు నామినీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవటం, తీసుకోవటం. అలా కాకుండా ఎవరైతే చేస్తూ ఉన్నారో చేసిన తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి ఆ క్లెయిమ్స్ ఎవరు తీసుకోకపోతే దాన్ని అన్క్లెయిమ్డ్ అంటాం అనమాట. ఎల్ఐసిలో ఇప్పుడు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 880.93 కోట్లుగా 2023-24 గత సంవత్సరానికి ఉన్నట్లుగా లైఫ్ ఇన్సూరెన్స్ వద్ద ఉన్నట్లుగా వాళ్ళు, అంటే కాలపరిమితి గడువు అయిపోయినా కూడా వాళ్ళు మెచ్యూర్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నటువంటి అమౌంట్లు అవి అనమాట. అయితే దీన్ని ఏమంటారంటే, ఈ బీమా ప్రయోజనాలు ఏదైతే ఉందో వాళ్ళు పాలసీదారులు ఎంతమంది ఉన్నాయా? 3,72,282 మంది ఉండ్రు మొత్తం. ఇది లోక్సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు తెలపడం జరిగింది. అయితే 2023-24 ఇది 2022-23 వచ్చేటప్పటికి 3,73,329 మంది పాలసీదారులు, 2022-23కి 815.04 కోట్ల నిధులు అన్క్లెయిమ్డ్. అంటే ఓవరాల్గా 3 లక్షల పైన ఉండటం, 3,72,000, 3,73,000, 881 కోట్లు, 815 కోట్లు. అయితే 2023-24లో 14 లక్షల విలువైన 10 మరణ పరిహార క్లెయిములు కూడా అన్క్లెయిమ్గా ఉన్నట్టుగా ఆయన వివరించడం జరిగింది. ఈ అన్క్లెయిమ్డ్ అవుట్ స్టాండింగ్ క్లెయిములు తగ్గించేందుకు ప్రభుత్వము పత్రికల ద్వారా, డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రకటనలు ఇవ్వటం, రేడియో ద్వారా సమాచారం ఇవ్వటం, పలు చర్యలు ఎల్ఐసి చేపట్టినట్లుగా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ బీమా పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవాల్సిందిగా సాధారణ స్పీడ్ పోస్ట్ ద్వారా, ఉత్తరాల ద్వారా సమాచారాన్ని ఇవ్వటం కూడా జరిగింది. తర్వాత ఈమెయిల్ ద్వారా, చిరునామా ఉంటే ఈమెయిల్ ఇవ్వటం, మొబైల్ నెంబర్ ఉంటే SMS పంపటం, అట్లా కూడా పంపించడం జరిగిందని చెప్పిండ్రు. తర్వాత ఈ బీమా మొత్తాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలి అని ఏజెంట్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు, పాలసీదారులు ఎప్పటికప్పుడు ఎల్ఐసి తెలియజేస్తుందని చెప్పడం జరిగింది. అంటే మంది ఏదైనా ఉన్నా కానీ అన్క్లెయిమ్డ్ మనకు ఏదో ఒక రూపంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మెయిల్ అనుకోండి, SMS అనుకోండి, లేకపోతే పోస్ట్ అనుకోండి, ఉత్తరం అనుకోండి, అడ్రస్ అనుకోండి, వీటన్నిటితోటి అయినా కానీ ఇంకా అన్క్లెయిమ్డ్ ఉంటూనే ఉన్నాయి. అయితే ఈ ప్రస్తుతం ఈ బీమా పరిహార సెటిల్మెంట్ ఏదైతే ఉందో సులభతరం అయిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ చాలా ఈజీ అయింది. అయితే వ్యాలిడ్ నెఫ్ట్ ఉంటే క్లెయిమ్ సెటిల్మెంట్ అవుతుందని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే 2024 నవంబర్ 15తో ముగిసిన వారంలో ఏవైతే విదేశీ మారక నిల్వలు 2.63% తగ్గినాయని చెప్పడం జరిగింది. తర్వాత ఇది కాకుండా ఇంకోటి ఏంటిదంటే, జనరల్గా అన్క్లెయిమ్డ్ బ్యాంకులలో కూడా ఉంటాయి. ఈ బ్యాంకులలో ఎలా ఉంటాయి? ఉదాహరణ కరోనా టైంలో అయితే విపరీతంగా జరిగింది ఈ అన్క్లెయిమ్డ్. భర్త భార్య 2 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, లేకపోతే జాయింట్ అకౌంట్ ఉంటుంది. కరోనా టైంలో ఏదైనా జరిగి ఇద్దరు కూడా జరగటం, పిల్లలు అవైలబుల్ ఉండకపోవటం, పిల్లలు యుఎస్లోనో ఎక్కడో అబ్రాడ్లో ఉండటం, ఈ తల్లిదండ్రులు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం, ఇద్దరు కరోనా టైంలో రిస్క్ జరగటం. తర్వాత ఏం జరిగేది? అవి ఎవరు క్లెయిమ్ చేయకపోవటం. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే, మన దగ్గర ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్ ఉంటే దానికి ఒక పాస్బుక్, పోస్ట్ ఆఫీస్లో ఉంది పాస్బుక్, అంటే ఏదున్నా రికార్డ్ రూపంలో మన దగ్గర ఒక సర్టిఫికెట్ అని కానీ పాస్బుక్లు కానీ ఉండేది. ఇప్పుడు అంతా ఆన్లైన్ డిజిటల్ వచ్చిన తర్వాత ఎవరి అకౌంట్లో ఎవరు అంటే సెల్లోనే చూసుకోవటం అంతా ఆన్లైన్ కాబట్టి
ఎవరి అకౌంట్లో ఏం పైసలు ఉన్నాయి, ఎవరేమి ఉన్నారు వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలవకుండా పోవటం జరిగింది. ఇదొకటి అన్క్లెయిమ్డ్ అనమాట. అంటే వాళ్ళ అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి అనేది ఇంట్లో వాళ్ళు ఎప్పుడన్నా చూస్తే, పాస్బుక్ లాంటివి ఉన్నాయి అనుకోండి, పాస్బుక్ చెక్ చేసి ఆ బ్యాంక్ వెళ్ళి పాస్బుక్ అప్డేట్ చేస్తే ఎంత బ్యాలెన్స్ ఉందో తెలిసిపోతుంది. తర్వాత నామినీలు దాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే రిస్క్ జరుగుతుందో, ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ, లేకపోతే అంతకుముందే ఒకళ్ళు చనిపోతే ఇంకొకళ్ళు ఉట్టిగానే ఏకాకి ఉండటం, తర్వాత ఏమవుతుంది ఇవన్నీ అన్క్లెయిమ్డ్గా ఉండటం, వాళ్ళకి ఎవరు పట్టించుకోకపోవటం, వాళ్ళ మెయిల్స్ చూడకపోవటం, వాళ్ళ ఎస్ఎంఎస్లు చూడకపోవటం, వాళ్ళ యొక్క ఏదైతే డిజిటల్ ఏవైతే ఉన్నాయో అతను అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయన మెయిల్ ఐడీలు కానీ వెరిఫై చేయకపోవటం, అందువల్ల ఏమవుతుంది ఎక్కువ శాతం బ్యాంకులు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్క్లెయిమ్డ్ చాలా ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలకి డీటెయిల్స్ అవన్నీ ఇవ్వటం అనేది మంచిది. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు, రిస్క్. అందుకని అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు అయ్యే బదులు అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ కానీ అన్క్లెయిమ్డ్ ఇన్సూరెన్స్ కానీ అన్క్లెయిమ్డ్ జరగకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక పేపర్ రూపంలో కానీ ఎక్కడన్నా పెట్టి వాళ్ళ పిల్లలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎంతని చేస్తుంది, ఎల్ఐసి ఏం చేస్తుంది, డిజిటల్ రూపంలో ఎవరైతే అన్క్లెయిమ్డ్ ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోస్ట్ ద్వారా కానీ, ఏజెంట్ ద్వారా కానీ, డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా కానీ, బాబు ఇగో ఇట్లా వాళ్ళది ఒకటి అన్క్లెయిమ్డ్ ఉంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరైన ప్రూఫ్లు కనుక చూపించగలిగితే ఆటోమేటిక్గా ఆ క్లెయిమ్ని వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. క్లెయిమ్డ్ అంటే తీసుకోవటం, అన్క్లెయిమ్డ్ అంటే తీసుకోకుండా ఉన్నటువంటి నిధులు. అవి ఎల్ఐసి ఉండొచ్చు, బ్యాంకులు ఉండొచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అంటే ఏవైతే డిపాజిట్లు చేస్తారో ఎన్బిఎఫ్సిలలో అటువంటి వాటిల్లో కూడా ఇవన్నీ చాలా ఉంటూనే ఉంటాయి. ఇది సింపుల్గా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.